అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల మార్చి పెన్షన్ల బిల్ నెంబర్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, మీ నెంబర్ ఎలా తెలుసుకోవాలనే దానికి సంబంధించి సమాచారం వీడియోలో చూద్దాం. అందుకని ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, పెన్షనర్స్కి ఉద్యోగులకు సంబంధించి సపరేట్గా. ఆ గ్రూప్ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింకుల ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే మన రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలు జిల్లాలకు సంబంధించి ఉద్యోగులు పెన్షనర్స్ ఆ గ్రూపుల్లో ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాంటి సమాచారం తెలుసుకోవడానికి మనకి ఆ డిస్క్రిప్షన్లో లింక్ టచ్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 2024 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి 2024తో స్టార్ట్ అవుతున్నాయి బిల్లులు. కాబట్టి బిల్లుల్లో కొద్దిగా మార్పు అనేది ఏర్పడింది. అవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. పెన్షన్స్ యొక్క మార్చి పెన్షన్ బిల్లులు మనకి ఈ విధంగా ప్రారంభమవుతున్నాయి. 277, 71, 277, 72 ఈ విధంగా మనకి వస్తూ ఉంటాయి. తర్వాత ఆ నెంబర్ మీరు 277 తర్వాత మీ నెంబర్స్ చేంజ్ చేస్తూ ఒక 2 నెంబర్స్ని చేంజ్ చేస్తూ మీ యొక్క ఈ బిల్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. ఇది పల్నాడు నరసరావుపేట సంబంధించినటువంటి, అలాగే అనకాపల్లి సంబంధించినది, అలాగే కర్నూలు, అలాగే ఈ విధంగా గుంటూరు, కాకినాడ, దీనికి సంబంధించి వెస్ట్ గోదావరిలో, భీమవరం సంబంధించి, ఏలూరు, తిరుపతి సంబంధించినటువంటి ఈ విధంగా మనకి ఆ గ్రూప్లో తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మీరు మీ యొక్క పెన్షన్ బిల్ నెంబరు తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి సిపిఎంఎస్ ఇట్లో వెళ్ళేసి మనకి ఆ లాగిన్లో 277 తర్వాత 71 అట్లా లాస్ట్ 2 డిజిట్స్ను అలాగే 3 డిజిట్స్ని చేంజ్ చేస్తూ మీ యొక్క బిల్ నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకోవచ్చు. ఆ బిల్ నెంబర్ ఆధారంగా పెన్షన్స్ యొక్క మీ యొక్క పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలు, ఈ ఇన్కమ్ ట్యాక్స్లు కూడా మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఇన్కమ్ డిడక్షన్స్ కూడా పెరిగి ఉంటుంది. దాని ప్రకారం మీ డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు.